కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత మేడం చేసిన పని చూస్తే వారెవ్వ కలెక్టర్ మేడం అంటే కలెక్టర్ మేడమే అంటారు కావచ్చు. ఇసొంటి కలెక్టరు ఏ జిల్లాలో ఉన్నా కూడా ఎవ్వలకు తక్లీఫ్ అనేది ఉండదు కావచ్చు అంటారు. అంత మంచి పని ఏం చేసిందే బాలన్న అంటారా? వీడియోతో సహా చూపిస్తాను నడువుర్రి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న నర్సింగ్ కాలేజీని హరిత మేడం చూసేందుకు పోయిందట. కాలేజీకి పోయేసరికి ప్రిన్సిపల్ మేడం సెలవులు తీసుకొని బయటకు పోయిందట. ఆఫీస్కు తాళం పెట్టి ఉండేసరికి కలెక్టర్ మేడం స్టూడెంట్స్ను పిలుచుకొని సవలతులు ఎట్లున్నాయని అరుచుకుంటే ఆ స్టూడెంట్స్ ఏం చెప్తుర్రో మీరే నుండి. ఎవరు క్లీన్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా అంతా చెత్తనే ఉంటాయి అక్కడ. ఇక్కడ మొత్తం చెత్త సైడ్ ఇప్పుడు కూడా చెత్త ఉంది. ఈయన కాలేజీ మొత్తం కంపు కొడుతుందట. ఏడ చూసినా చెత్త చెదారం మన్ను మశానం ఆగమాగం చందనం ఉందని చెప్పుకొచ్చుర్రు. ఇంకా మస్తుగానే చెప్పిండ్రు మొత్తం ముచ్చటి నుండి. వాష్రూమ్ సీనియర్ క్లీన్ చేశారు. మీకు కూడా క్లాసెస్ అవ్వలేదు మీరు 5 classes ఉండాలి కానీ క్లాసెస్ ఈయనరా పాయగాన్ల కాడికి వెళ్ళి వంటశాల దాకా అర్రలకా నుంచి అన్ని తొర్రల దాకా అంతటా కూడా ఇట్లా చదువుకునే పిల్లలతోని సాపు చేపిస్తుర్రట. బువ్వ చక్కదనం లేదట. వంట చేసే రూములనే కుక్కలను పిల్లులను చదువుతుర్రట. అంతా అవి గలీజ్ చేస్తున్నాయని ఇట్లా కలెక్టర్ మేడంకు మొత్తం చెప్పుకొచ్చిర్రట. వెంటనే మేడం కోపానికి వచ్చి ఇట్లా అనుకొచ్చింది. 31st, today is 2nd. You will immediately suspend her. అర్థమైందా? సస్పెన్షన్ అండ్ ఐ వాంట్ అన్ ఎంక్వైరీ రిపోర్ట్. వాళ్ళందరూ ఇప్పుడు రాసిస్తారు. ప్రిన్సిపాల్ మేడంను సస్పెండ్ చేయండి, ఎంక్వైరీ కూడా వేయండి చెప్పుకొచ్చిందట. అమ్మ కలెక్టర్ హరిత మేడం గారు, మీరు ఇట్లా ఒక్క నర్సింగ్ కాలేజీ ఒక్కటే కాదు మేడము, జిల్లాలో ఉన్న తతిమ సర్కారు కాలేజీలు సర్కారు బడులకు పోయి కూడా సవలతులు ఎట్లున్నాయో అరుచుకొని బడి పిల్లలకు ఏమేం బాధలు ఉన్నాయో కూడా తెలుసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అట్లనే రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు అంతా కూడా ఇట్లా చదువుల శాఖను చక్కదనం చేసే పని పెట్టుకుంటే రాష్ట్రంలో బడి పిల్లల బాధలు పోతాయని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.